కాన్షియస్ ఎప్పుడు ఉందా, కొత్తగా వచ్చిందా? కాన్షియస్ శరీరాకారంగా లేదుగా, కన్ను ముక్కు కాన్షియస్గా లేదు కదా, రక్త మాంసాలుగా లేదు కదా. ఆకాశం కూడా కాదు. ఆకాశం కూడా ఉండాలంటే కాన్షియస్ ఉండాలి. కాన్షియస్గానే ఉందిగా. అలాగే గుర్తించి అలాగే ఉండండి. నేనేమంటావు ఇవ్వను, మీరు అలా గమనించుకోండి. కాన్షియస్ని ఎరుకను గుర్తించి గమనించి తెలుసుకుని అనుభూతితో ఉన్నారా లేదా? ఇప్పుడు టెన్షన్ ఉందా మీకు? ఇరిటేషన్ ఉందా? స్ట్రగుల్ ఉందా? ఇలా ఉంటే ఎలాగుంది? చిన్న పదం మీకు తెలుసు. టెన్షన్, నో టెన్షన్, నో ఇరిటేషన్, నో స్ట్రగుల్ అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుస్తాయి, అయినా టెన్షన్ లేదు. ఇలా ఉంటే ఎలా ఉంది? బాగుంది. ఏంటి కూరగాయ? ప్రశాంతత ఉంది కదండి, హ్యాపీ ఉంది కదండి. ఈ హ్యాపీ నిద్రపోయి వచ్చిన హాయం కాదు, పెళ్లి చేసుకుంటే వచ్చిపోయే హాయి కాదు, దేవుడు ఎవరో వచ్చాడు పోయే హాయి కాదు. ఈ హాయి ఉన్నది, అదే సత్తు ఉనికి. ఈ హాయి అనుభవం చిత్తు, ఈ ఆనందం. ఈ హాయి ఎలా ఉంది? మౌనంగా, సైలెన్స్గా, పరిపూర్ణంగా, స్వేచ్ఛగా ఉందా లేదా? అదే ఆత్మ అనే పేరుతో వ్యవహరించాను. ఆత్మన్న పరబ్రహ్మం ఉన్న ఒకటే. సత్తు చిత్తు ఆనందము నిత్యం పరిపూర్ణ లక్షణాలతో నువ్వు గుర్తించి గమనించి స్వసాగానే ఉన్నావు. అలా గుర్తించి గమనించి తెలుసుకోవటమే జ్ఞానం. ఇక విచారణ లేదు, సాధన లేదు, పురుషభేతం లేదు. అలాగే ఉంటూ మామూలుగా నేను దేహము అంటే అజ్ఞానమే కదా. సరే, మీ దేహాన్ని మీరు గమనించండి. గమనించారా? అలాగే కొంచెం తలకాయ దగ్గర రండి, నా దగ్గరికి. స్పర్శ ఉందా లేదా మీకు? తీసేసా. ఇప్పుడు గురుగారు స్పర్శానుభూతి వెతకక్కర్లా, తల మీద పెట్టారు. ఆకాశం మీద పెట్టారా, తల మీద పెట్టారా? చెయ్యి. శరీరం ఆకాశంగా ఉందా? శరీరం పంచభూత లక్షణాలతో అణువులతో తయారైందా? ఆ పంచభూత ఆకాశం మార్పు లేదుగా. అప్పుడు ఆకాశాన్ని గమనిస్తూ శరీర స్పర్శను గమనిస్తూ ఉండండి. నేను ఆకాశంతో కూడి అణువులతో కూడి శరీరాకారంగా సోన్సన్ ఇలాగా ఉన్నాను అన్న భావన ఉంది. అలాగే ఉండండి. ఆకాశాన్ని గమనిస్తూ వైబ్రేషన్స్ దగ్గర అణువులు లోపల తెలుస్తుంది, గ్యాస్ అవి, వాయు కణాలు, అగ్ని కణాలు, జల కణాలు, పృథు కణాలతో తయారీ మెల్లగా వీర్య కణాల్లోంచి ఇవన్నీ తయారండి. ఇవి మొత్తం కలిస్తే కానీ దేహం అవ్వదు. అలాగే ఉండండి. ఆకాశాన్ని గమనిస్తూ దేహాన్ని గమనించండి. ఇప్పుడు టెన్షన్ ఉందా? లేదుగా ప్రత్యేకించి. అప్పుడు ఆయి మౌనం ఆనందం ఉందిగా. మెల్ల కళ్ళు తెరవండి. అంతే, ఇలా ఉండండి. గమనించండి, నన్ను గమనిస్తూ అన్నీ గమనిస్తూ కూడా సైలెన్స్ ఉందా లేదా? సైలెన్స్ ఉన్నది, సైలెన్స్ అనుభవం, సైలెన్స్ ఆనందం, సైలెన్స్ పరిపూర్ణం. సైలెన్స్ ఎలా ఉంది? మౌనం. స్వేచ్ఛతో మీరు గమనించారుగా. దీనికి ప్రాక్టీస్ కావాలా? ఇదే నేను చెప్పేది. తర్వాత అన్నీ చేసుకోండి.